హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా? మునుగోడు పాఠశాల మధ్యాహ్న భోజన కలుషితంపై హైకోర్టు ఆగ్రహం. అధికారులు నిద్రపోతున్నారా అంటున్న నిలదీత. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణ చర్యలు చేపట్టరా అని మండిపడుతూ పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. మధ్యాహ్న భోజన తనిఖీకి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సులు. ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం. ఇకపై రోజు కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి మనుగూరు ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించం, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత. ఈరోజు భాజపాకే సీఎం పదవి. మహారాష్ట్రలో దాదాపుగా వచ్చిన స్పష్టత. మోదీ అమిత్ షా శాలదే తుది నిర్ణయం అంటున్న షిండే. అక్రమంగా అద్దె గర్భాలు. 5 నుండి 10 లక్షలు చెల్లించి ఇతర రాష్ట్రాల మహిళలతో గుట్టు ఒప్పందాలు. రాయదుర్గలో మహిళ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన ఘటన. లెబనాన్లో శాంతి విచికలు. హెజ్బోలాతో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం. దాడులు ఆపేసిన ఇజ్రాయెల్. బీరూట్ సహా పలు ప్రాంతాలలో ప్రజలు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల చూపు భాజపా వైపు అంటున్న తెలంగాణ లీడర్లు. భారత్తో బెంబెలెత్తిపోయారు, కాంగ్రెస్తో విసుగెత్తిపోయారు. పార్టీ రాష్ట్ర ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం జరిగింది. భారత సాయంలో కాజేసిన భూములపై దర్యాప్తు జరిపిస్తాం. ధరని అడ్డుపెట్టుకొని లక్షల ఎకరాల అసైన్ భూములు దారాదత్తం. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది. దిలవర్పూర్లో ఇంధనాల పరిశ్రమ రద్దు. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వ నిర్ణయం. అంతకు ముందు గ్రామాలలో తీవ్ర ఉద్రిక్తత. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు. కలెక్టర్, ఎస్పీల చర్యలతో శాంతించిన స్థానికులు. గ్రేటర్లో నిదానంగా సర్వే. పల్లెల్లో వేగంగా సర్వే చేయకుంటే ఎందుకు రాలేదని అడుగుతున్న గ్రామీణులు. హైదరాబాద్లో పలు చోట్ల వివరాలు ఇచ్చేందుకు యజమానుల నిరాకరణ. ఇంకా స్టిక్కర్ల ప్రక్రియ పూర్తి కాని ఇల్లు 5 లక్షలు. 16 జిల్లాలలో 100% సమగ్ర కుటుంబ సర్వే పూర్తి. తెలంగాణలో డ్రైవర్ల శిక్షణ కేంద్రం చేయండి. కేంద్ర మంత్రి గడ్కర్ని కోరిన మన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇంధనాల పరిశ్రమకు అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వమే అని డిమాండ్ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మాకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన కుమారుడే డైరెక్టర్గా ఉన్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ఆ పరిశ్రమ తలసాని కుటుంబాందే అని డిమాండ్ చేస్తున్న మంత్రి సీతక్క. 3 లక్షల మంది రైతులకు 30న డబ్బులు వేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది. కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలియజేయడం జరిగింది. బసవేశ్వర సంగమేశ్వర పనులు ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయి తెలియజేయడం జరిగింది. భారత ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల 30 నుంచి వచ్చే నెల 7 వరకు పర్యటనలు. కేటీఆర్ తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.